హలో అండి. మార్నింగ్ వీడియోలో మనము ఈ కొత్తగా ఎన్ఎంసీ రిలీజ్ చేసినటువంటి న్యూ ఎంబీబీఎస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 9,911, అదేవిధంగా ఏపీలో ఎన్ని సీట్లొచ్చాయి, తెలంగాణలో ఎన్ని సీట్లొచ్చాయి, వాటి గురించి అన్నీ క్లియర్‌గా మాట్లాడుకున్నాము. ప్రైవేట్‌లో ఎన్ని, గవర్నమెంట్‌లో ఎన్ని, కొత్తవెన్ని అండ్ రెన్యూ అయినవెన్ని, ఇట్లాంటివన్నీ గూడా మనము మార్నింగ్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఇదే ఆ వీడియో ఇప్పటివరకు. ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియోని చూసి ఈ వీడియో చూడండి. సో దట్ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుందనమాట. ఈ వీడియోలో ఏంటి అని అంటే, ఇప్పుడు పెరిగినటువంటి ఎంబీబీఎస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 810 సీట్స్ పెరిగాయి. ఆంధ్రాలో మనకి 375 సీట్లు, 375 సీట్స్ పెరిగాయి. అయితే పెరిగిన సీట్స్ కేటగిరీ వైజ్, కోటా వైజ్, కేటగిరీ వైజ్. కోటా అంటే ఆల్ ఇండియా కోటా లేదా స్టేట్ కోటా. అదేవిధంగా స్టేట్ కోటాలో మళ్ళీ ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఉంటాయి. అండ్ ఏపీ, తెలంగాణలో ఇలా ఉంటుంది. తర్వాత ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే గవర్నమెంట్లో ఆల్ ఇండియా కోటా కొంత, తర్వాత స్టేట్ కౌన్సిలింగ్లో కొన్ని సీట్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అసలు ఏ కోటాలో ఎన్ని సీట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి, ఏ కేటగిరీలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా ఉంది కదా, ఏ కేటగిరీ అంటాము, ఫ్రీ సీట్ అంటాం కదా. దాంట్లో మళ్ళీ మనకి రిజర్వేషన్స్ వైజ్గా ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి అనేది కూడా దీంట్లో అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్, ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేయచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్లో లేరు, డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, ఎక్కడైనా దూరంగా ఉన్నారు అని అంటే మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ సర్వీసు మీకు కావాలనంటే 9849966500 నంబర్లో మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట. ఓకే. అయితే ఇక మనకి ఈ సీట్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసాము ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇది జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం పెరిగిన సీట్లని మనము ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇది అఫీషియల్గా మళ్ళీ మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత ఈ నంబర్స్ అన్ని వాటిలో కలిపి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ పెరిగిన సీట్లకి మాత్రమే వీటిని నేను కోటా వైజ్గా, కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది మనం చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇదంతా తెలంగాణకి సంబంధించినటువంటి సీట్స్, పెరిగిన సీట్స్ అనమాట. కొత్త ఎంబీబీఎస్ సీట్లు మొత్తము 810 మనకి తెలంగాణలో పెరిగినట్లు మనకు తెలుస్తుంది. దీంట్లో మనకి గవర్నమెంట్ సీట్స్, గవర్నమెంట్ కాలేజెస్లో 110 సీట్లు పెరిగాయన్నమాట. ఆ 110లో ఆల్ ఇండియా కోటాకి 17 సీట్స్ వెళ్తాయి. దాని తర్వాత మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఏ కేటగిరీలో 94 సీట్స్ ఉంటాయన్నమాట. ఇక గవర్నమెంట్ కాలేజీలకి బీ క్యాట్ అండ్ సి క్యాట్ ఉండదు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. దెన్ ఇక ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసరికి 500 సీట్స్ ఉన్నాయి. ఓకే, పెరిగినవి 500 సీట్స్ అనమాట. ఇక మైనారిటీ కాలేజెస్కి ఒక 100 సీట్స్, షాద్ అనేది ఉంది కదా, దాంట్లో 100 సీట్స్. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే మల్లారెడ్డి కాలేజెస్ 2 ఉన్నాయి, 50-50 చొప్పున 100. మొత్తం మనకి 810 సీట్స్ పెరిగాయి. ఇక ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్నటువంటి 500 సీట్స్ ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ అని తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లోనే ఉంటాయి మొత్తం, ఇవి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళవు. ఇక్కడ ఉన్నటువంటి 500 సీట్స్ ఏ కేటగిరీలో 250 సీట్స్ ఏ కేటగిరీలో ఉంటాయి. 175 సీట్స్ వచ్చేసరికి మనకి బీ క్యాట్ లేదా మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఇక రిమైనింగ్ 75 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా అంటారు, దాంట్లో ఉంటాయన్నమాట ఈ 75 సీట్లు. ఈ ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలి అని అంటే మీరు తప్పకుండా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, 9849068590. మీకు ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, రిజిస్ట్రేషన్ కాకుండా రిజిస్ట్రేషన్తో పాటు మీకు డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు గైడ్ అయితే చేస్తాను. అదే కాకుండా మనకి ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని కాలేజెస్లో మీకు లో ప్యాకేజెస్ కూడా ఉన్నాయన్నమాట, అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్గా రావడం కానీ లేదనంటే 9849068590 నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. లో ప్యాకేజ్ కావాలన్నా లేదనంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్స్కి అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సొల్యూషన్. కాబట్టి మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఓకే. ఇక మైనారిటీ కాలేజీలో ఉన్నటువంటి 100 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50% అంటే 50 సీట్స్ ఓకే ఏ కేటగిరీలో ఉంటాయి.
కోర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ మైనారిటీ క్యాండిడేట్స్కే ఆ సీట్స్ అలాట్ చేస్తారు. ఒకవేళ మైనారిటీ క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు అదర్ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం అయితే మైనారిటీ క్యాండిడేట్స్తోని ఇవి ఫిలప్ అయిపోతాయి అనమాట. సో 50 సీట్స్ ఏమో ఏ కేటగిరీలో ఉంటాయి, 30 సీట్స్ వచ్చేసి బి క్యాట్ లేదా మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. తర్వాత 15 సీట్స్ వచ్చేసి సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా. సో ఇందులో ఉంటాయన్నమాట. ఇక మిగిలిన డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్ 100 అదే 50-50 మల్లారెడ్డి కాలేజ్లో 2 పెరిగాయి కదా. సో ఆ 100 సీట్లు డైరెక్ట్గా మనకి ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో మీరు నార్మల్ రిజిస్ట్రేషన్ కాదు, ఇది మీరు పెయిడ్ సీట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు 2 lakhs డిపాజిట్ కూడా కట్టాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు అంటే ఈ 100 సీట్స్ ఏవైతే ఉన్నాయో మీ మల్లారెడ్డి కాలేజెస్ మన తెలంగాణలో డీమ్డ్ యూనివర్సిటీ, తెలంగాణ కాదు ఇంకా ఎనీ స్టేట్లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్ కోసం మీరు అంటే పెయిడ్ సీట్స్ లేదా ఎన్ఆర్ఐ సీట్స్ కోసం మీరు ట్రై చేస్తున్నట్లయితే 2 lakhs రూపీసు రీఫండబుల్ డిపాజిట్ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో వీటి ఫీజు కూడా చాలా హై ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే మనకి మల్లారెడ్డి కాలేజెస్లో 19.5 లేదా 20.5 పర్ ఇయర్ ఉంటుందన్నమాట కాలేజీని బట్టి. సో ఎన్ఆర్ఐ కోట అయితే ఇంకా 35-36 lakhs ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి ఒక్కొక్క డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అవన్నీ కూడా మనం రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. సో దీంట్లో మీకు సీట్ కావాలనుకున్నా కూడా మీరు ఆల్ ఇండియాలో అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన గైడెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా మన ఆఫీస్కి విజిట్ చేయండి. సో ఇక టోటల్గా వచ్చేసి మనకి 810 సీట్స్ కొత్తగా అలాట్ అప్రూవ్ అయ్యాయన్నమాట ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణలో. సో ఆల్ ఇండియా కోటాలో అవి 117 అంటే 117 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఇక ఏ కేటగిరీకి వచ్చేసరికి 394 సీట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ మైనారిటీ. ఆ మైనారిటీ తీసేస్తే 344 సీట్స్ ఏ కేటగిరీలో ఉన్నట్లు మనకి. ఇకపోతే మనకి బి కేటగిరీకి వచ్చేసరికి 210 సీట్స్ ఉంటాయి. దాంట్లో 179 సీట్స్ ఏమో లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి అనమాట. ఇక 31 సీట్స్ అన్రిజర్వ్డ్లో ఉంటాయి. ఆ అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి 31 సీట్స్కి అందరూ ఎలిజిబులే, అంటే లోకల్ వాళ్ళు ప్లస్ నాన్ లోకల్ వాళ్ళు కూడా. ఇక ఈ ఎన్ఆర్ఐ కోటాలో 90 సీట్స్ ఉన్నాయి. దీనికైతే ఆల్ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, నాట్ ఓన్లీ తెలంగాణ. అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే నీట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం, మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 394లో ఈ 50 సీట్స్ మైనారిటీ కాలేజీకి సంబంధించినవి కాబట్టి అవి తీసేస్తే మనకి 344 సీట్స్ అయితే ఏ కేటగిరీలో ఉంటాయి. ఓకే, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో 344 సీట్స్ ఉంటాయి. ఈ 344 ఏ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి అంటే ఫ్రీ సీట్ అంటాం కదా. సో అవన్నీ మనము కేటగిరీ వైజ్ మీ రిజర్వేషన్ ప్రకారంగా డివైడ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తున్నాయి. బీసీఏ 7% రిజర్వేషన్ 24 సీట్స్ వస్తాయి. ఏది అవుట్ ఆఫ్ దిస్ 344 సీట్స్ 24 సీట్స్ బీసీఏలోకి వెళ్తాయి. తర్వాత బీసీబీ 10%, దీంట్లో 34 సీట్స్ వస్తున్నాయి దీనికి. తర్వాత బీసీసీ వాళ్ళకి 1% ఉంటుంది, దీంట్లో ఒక 3 సీట్లు అయితే వీళ్ళకి వస్తాయి. తర్వాత బీసీడీ 7% 24 సీట్స్ బీసీడీ రిజర్వేషన్లోకి వెళ్తాయి. తర్వాత బీసీఈ 4% 14 సీట్స్ వస్తున్నాయి. ఓకే, ఇక మనకి ఓపెన్ కేటగిరీలో 46 సీట్స్ ఉంటాయి, 46% వస్తుంది మనకి రిమైనింగ్. అంటే ఈ కేటగిరీ రిజర్వేషన్స్ అన్నీ 54% పోతే మిగిలినవి 46% కాబట్టి 158 సీట్స్ వస్తాయి. అయితే దీంట్లో కూడా మనకి ఎంఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఎంఆర్సీలో అదర్ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఆ ఎంఆర్సీలో సీట్లు తీసుకున్నట్లయితే అవి మళ్ళీ ఆ కేటగిరీ వాళ్ళకే అలాట్ చేయడం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ 158లో 100% ఓపెన్ వాళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు. సో అదర్ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎస్సీ 1లో 1% అంటే 3 సీట్లు ఉంటాయి. ఏది ఇప్పుడు ఈ 344లో. ఓకే, సో మనం 800 సీట్లు పెరిగాయి అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఓవరాల్గా మనకి వచ్చేది ఏ కేటగిరీలోకి వచ్చేది 344. ఆ 344ని మనం కేటగిరీ వైజ్ ఏ కేటగిరీలో డివైడ్ చేసుకున్నట్లయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఎస్సీ 1లో 3 సీట్స్, ఎస్సీ 2కి 31 సీట్స్, ఎస్సీ 3కి 17 సీట్స్ ఉంటాయి. ఓకే, ఎస్సీ 2కి 9% రిజర్వేషన్ కాబట్టి 31 సీట్స్, ఎస్సీ 3కి 5% రిజర్వేషన్ కాబట్టి 17 సీట్స్. ఇక ఎస్టీకి 10% రిజర్వేషన్ 34 సీట్స్.
సో మైనారిటీకి కోర్స్ ఆ 50 సీట్స్ మైనారిటీ స్టూడెంట్స్‌కే ఇస్తారు. మైనారిటీ కాలేజీలో ఉన్నవి కాబట్టి ఆ 50 సీట్స్ మొత్తం కలిపితే 394 ఓవరాల్‌గా మనకి ఏ కేటగిరీలో ఉండేటువంటివి. ఓకే. సో ఇది మనకి తెలంగాణకి సంబంధించినటువంటి ఆహ్, మన సీటు మ్యాట్రిక్స్ అనుకోవచ్చు మనము. పెరిగినటువంటి 810 సీట్లకు సంబంధించినటువంటి ఈ బ్రేకప్ ఇది. దీని తర్వాత మనకి ఏపీ కూడా తీసుకుందాము. ఏపీలో తీసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ సీట్స్ 225 సీట్స్ పెరిగాయి కొత్తగా. ప్రైవేట్‌లో వచ్చేసరికి 150 సీట్లు పెరిగాయి. మొత్తం 375 సీట్స్ ఆంధ్రప్రదేశ్‌లో పెరగడం జరిగింది. సో దాంట్లో అంటే ఈ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి 225 సీట్లలో 34 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. ఇక ఏ కేటగిరీలో 191 సీట్స్ ఉంటాయన్నమాట. ఓకే. అదేవిధంగా ప్రైవేట్‌లోకి వచ్చేసరికి 150 సీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్‌లోనే ఉంటాయి. కాకపోతే ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ డివైడ్ అవుతాయి కాబట్టి ఈ 75 సీట్స్ ఏ కేటగిరీలో ఉంటే 53 సీట్స్ బి కేటగిరీలోకి వెళ్తాయి మేనేజ్మెంట్ కోటా. 23 సీట్స్ వచ్చేసరికి సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయన్నమాట. ఓకే. సో ఇకపోతే మనకి టోటల్‌గా 375 ఆల్ ఇండియా కోటా 34 వెళ్తాయి. 266 సీట్స్ ఏ కేటగిరీలో ఉంటాయి. 53 సీట్స్ ఏమో బి క్యాట్‌లో ఉంటాయి. అయితే ఈ బి క్యాట్‌లో మళ్ళీ బి1, బి2 అని మనకి 2 రకాలు ఉంటాయి మీకు తెలుసు. సో బి1 అంటే అన్‌రిజర్వ్డ్ సీట్స్. బి2 అని అంటే లోకల్‌కి రిజర్వేషన్ ఉన్నటువంటి కోటా అనమాట. లోకల్ రిజర్వేషన్ 85% ఉంటుంది. ఆ రిమైనింగ్ 15% ఏదైతే ఉందో అది అన్‌రిజర్వ్డ్ ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ సీట్స్ 8 ఉంటాయి. ఈ 8టికి లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఇక రిమైనింగ్ 45 సీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 85%, ఈ 53లో 85% 45 సీట్స్ ఇవి లోకల్ వాళ్ళకి మాత్రమే రిజర్వ్ చేయబడి ఉంటాయన్నమాట ఈ మేనేజ్మెంట్ కోటాలో. సో ఇక ఫైనల్‌గా మనకి సి క్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోట 23 సీట్లు ఉంటాయి. ఇకపోతే మనకి 266 సీట్లు ఏవైతే ఉన్నాయో ఏ కేటగిరీలో గవర్నమెంట్ అండ్ ప్రైవేటు కలిపి రిజర్వేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డివైడ్ అవుతున్నాయన్నమాట సీట్లు. ఏది మొత్తం 266 సీట్స్ కదా. ఈ 266లో బీసీఏకి 19 సీట్స్ వెళ్తాయి. బీసీబీకి 27 సీట్స్ వస్తున్నాయి. తర్వాత బీసీసీకి 3 సీట్స్, బీసీడీకి 19 సీట్స్, బీసీఈకి 11 సీట్స్, తర్వాత ఓపెన్లో 122 సీట్లు ఉంటున్నాయి. తర్వాత ఎస్సీ1కి వచ్చేసరికి 3 సీట్స్, ఎస్సీ2 24 సీట్స్, ఎస్సీ3 13 సీట్స్, ఎస్టీ 27, మొత్తం 266 సీట్లు అయితే ఈ విధంగా ఉంటున్నాయన్నమాట. ఇది మన ఏపీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ బ్రేకప్. సో ఇక కాలేజ్ వైజ్గా కూడా మనకి డివైడ్ అయ్యి వస్తాయి. మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కానీ లేకపోతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కానీ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి కేటగిరీ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ కూడా డివైడ్ అవుతాయి. దాంట్లో మళ్ళీ పీడబ్ల్యూడి తర్వాత ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అవన్నిటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనకి రాగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా పెయిడ్ కౌన్సిలింగ్కి అయితే మీరు తప్పకుండా ఈ అడ్రస్కి వచ్చేయచ్చు మన ఆఫీస్కి, లేదనంటే 9849666500కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు 9849068590. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీ అందరికీ కూడా సీట్స్ అన్నీ అంటే ఎంబీబీఎస్ సీట్లు అందరికీ రావాలని కోరుకుంటున్నాము. సో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఎక్కడైనా సీట్ రావడానికి ఎటువంటి ఛాన్స్ ఉన్నా కూడా వదిలిపెట్టకుండా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇట్లాంటి అప్డేట్స్, డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తుంటాయి.